ప్రియులరా, మరి ప్రతి వారము దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. దేవుని యందు విశ్వాసం కలిగి మనం వస్తున్నాం. విశ్వాసం కలిగి వస్తున్న మనము మన విశ్వాసానికి, మన నమ్మికకి అనేక పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. దేవుని విషయంలో మన నమ్మిక లేదా మన విశ్వాసం, ఈ విశ్వాసానికి అనేక పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అయితే మనం ఎలాగూ దేవుణ్ణి విశ్వసించాం కదా, విశ్వసించిన మనకి దేవుడు పరీక్షలు ఎందుకు పెట్టాలి? ఈ ప్రశ్నను మనం ఈరోజు ఆలోచించేద్దాం. విశ్వాసమునకు పరీక్ష ఎందుకు? ఇది పాఠం పేరు. విశ్వాసమునకు పరీక్ష ఎందుకు? ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసానికి పరీక్ష ఏమండి? విశ్వాసమునకు పరీక్ష లేకపోతే మనం విశ్వాసములో ముందుకు కొనసాగం. ఇది మొదటిదైతే, విశ్వాసము సరి అయిన విశ్వాసము మనము కలిగి ఉన్నా, గొప్ప విశ్వాసములో మనం నడుచుకుంటూ ఉన్నా, ఆ విశ్వాసము ద్వారా మనలను గొప్ప చేయడమే దేవుని ఉద్దేశం. ఆ విశ్వాసానికి నువ్వు నిలబడితే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు ఆ విశ్వాసానికి మనం నిలబడితే. కనుక విశ్వాసము పరీక్షకు నిలవాలి. మరి విశ్వాసానికి పరీక్ష, నీ విశ్వాసానికి పరీక్ష వచ్చే అంత స్థితిలో నీ విశ్వాసం ఉందా? ఇది కూడా మనం గమనించాలి. దేవుడు పెట్టే పరీక్షకు నిలబడగలిగే స్థితిలో నీ విశ్వాసం ఉందా? అది మనం పరీక్షించాలి, ఆలోచించాలి మనం కూడా. అంటే నాకు పరీక్ష వస్తే నేను తట్టుకోగలనా? తట్టుకోగలిగిన వాడికి దేవుడు కూడా పరీక్ష ఇస్తాడు. తట్టుకోగలగాలి, అప్పుడే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. లేదంటే పరీక్షించడు దేవుడు. ఇలాంటి విశ్వాసాలకు పరీక్షలు ఎందుకు దేవుడు? అంటే పరీక్షల వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు అనే ఈ మాటలను ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే, యోబు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము, జాగ్రత్తగా నా మాటలను వినండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, మునుపటి తరము వారి సంగతులు విచారించుము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. మునుపటి తరము వారి సంగతులు విచారించుము. యోబు గారు ఏమండి? యోబు గారు మాటలు, మునుపటి తరము వారి సంగతులు విచారించుము. క్షమించండి, యోబు గారి మాటల, వాళ్ళ స్నేహితుల మాటల నేను కరెక్ట్గా చెప్పలేను, చూడలేదు కాబట్టి. మొత్తానికైతే దైవ గ్రంథంలో, యోబు గ్రంథంలో రాయబడిన మాట. ఎవరిది ఈ మాట? స్నేహితులు పేరేంటి? బిల్దదు మాటలు. ఓకే, వాళ్ళు కూడా జ్ఞానం కలిగిన స్నేహితులు కదా. మునుపటి తరము వారి సంగతులు విచారించుము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. అంటే మునుపటి తరాలలో పితరులు పరీక్షించారట, ఆ సంగతులు బాగుగా విచారించు. అంటే పరీక్షలను విచారించాలి. మన పూర్వీకులు పరీక్షించిన పరీక్షలను విచారించు, బాగుగా విచారించు అని గ్రంథకర్త మాట్లాడుతున్న మాట. అంటే పరీక్షలను విచారించాలి, బాగుగా విచారించాలి. అప్పుడు ఎన్నో విషయాలు మనము తెలుసుకుంటాం. అంటే మనుషులు పరీక్షించిన పరీక్షలనే బాగుగా విచారిస్తే అనేక సంగతులు మనకు తెలిసినప్పుడు
మరి దేవుడు పరీక్షించిన పరీక్షలు మనం విచారిస్తే, వాటిని పరిశీలిస్తే ఎన్నో విషయాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. కనుక మన విశ్వాసమునకు పరీక్ష ఎందుకు అనే ప్రశ్నతో మనం పరిశీలిస్తున్నాం. కాబట్టి మన విశ్వాసానికి పరీక్ష ఎందుకు? మన విశ్వాసానికి పరీక్ష ఎందుకు? విశ్వాసం కలిగి ఉన్నాం కదా, పరలోకం ఇచ్చేయచ్చు కదా దేవుడు. ఇంకా మరలా పరీక్షలు ఎందుకు? ఎందుకంటే నువ్వు విశ్వాసములో నిలిచి ఉన్న నువ్వు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిన్ను పరీక్షించి నిలబెట్టాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. చూడండి ఈ మాట ఎంత బాగుందో. ప్రక్కనోడికి చెప్పలేదు దేవుడు, నీ ప్రక్కనోడు విశ్వాసంగా ఉన్నాడో లేదో దయచేసి వాడితో చెప్పు అనలేదు. మీకు మీరే, ఎవరికి వాళ్ళు, ఎందుకంటే ఎవరి విశ్వాసం వాళ్ళకి తెలుసండి. ఇక్కడ విషయం ఏంటంటే మన విశ్వాసం మనకే తెలుసు, ప్రక్కన వాడికి ఏం తెలుస్తుంది? మన హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో, హృదయాంతర సంగతులు మనకి తెలియదు. కనుక మన విశ్వాసం ఏంటో మనకే తెలుసు. నువ్వు విశ్వాసివా? దేవుని నమ్మినవాడువా? అయితే నీ విశ్వాసము ఎలాంటిదో నిన్ను నీవే పరీక్షించుకో. నిన్ను నీవే, ప్రక్కనోడొద్దు. అంటే పరీక్షించాలి మన విశ్వాసాన్ని, మనం విశ్వాసంగా ఉన్నామా లేదా. ఏమండి, ఎంత అవిశ్వాసంగా ఉంటామో క్రైస్తవులుగా మనం కొన్నిసార్లు చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. చాలాసార్లు చెప్పాను ఒక ఎగ్జాంపుల్. ఒక పాస్టర్ గారు చెప్పిన సంగతి. ఒక అయ్యగారు ఎండాకాలం అయిపోయింది, వానాకాలం కోసం ఎదురు చూస్తున్నారట. విశ్వాసులందరూ, ఆ గ్రామం వారందరూ, ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం, ఎందుకంటే వర్షాలు రావాలి, మనకి పంటలు పండాలి, ఆహారం మనకి సమృద్ధిగా రావాలంటే వర్షాలు రావాలి, దేవుడు వర్షాలు ఇవ్వాలి. కాబట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. కానీ ఒక ప్లాన్, మనం ఎక్కడ చేద్దామంటే పొలంలోకి వెళ్ళి చేద్దాం అన్నారట. ఎక్కడ? పొలంలో. ఎందుకంటే అక్కడే చేస్తే అక్కడే వర్షం రావాలని ఈ పిచ్చి ఆలోచనలు ఉంటాయి కదండి. ఎక్కడుండి ప్రార్థన చేస్తే దేవుడు వినడేంటి? ఎక్కడ వర్షం కావాలంటే దేవుడు ఇవ్వడా? కాకపోతే పొలంలోకి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం. మన క్రైస్తవులు కూడా కదండి, పిచ్చండి. గృహప్రవేశానికి పిలుస్తారు కదా, గృహంలో ప్రార్థన పెట్టాలంటారు. ఓకే, పెడతాం. గదికి వెళ్ళి ప్రార్థన చేయమంటారు. ఎందుకు బాబు? ఈ గది బెడ్రూమ్, ఈ బెడ్రూమ్లో ప్రార్థన చేయి. ఎందుకు? ఈ బెడ్రూమ్ బాగుండాలని. పక్కన కిచెన్, తర్వాత లాస్ట్కి బయటకు వెళ్తే బాత్రూమ్ ఉంటుంది, ఆడ కూడా చేయిస్తారేమో. ఇంటి కోసం ఒకసారి ప్రార్థన చేసి దేవుడు వినడేంటి? గదికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇదో పిచ్చండి. మనం చెప్తేనేమో అదిగో అంటారు. అననివ్వండి, ఎందుకంటే అదిగోనే అనాలి. మనం నలుగురితో కలిసిపోకూడదు. మనం దేవుడు ఏది చెప్పాడో దాని వైపు మనము నిలబడాలి. ఇక పొలానికి వెళ్ళి ప్రార్థన చేద్దామన్నారట. సంఘస్థులందరూ బయలుదేరుతున్నారట. దేనికి? ప్రార్థన చేయడానికి. దీనికి ప్రార్థన ఎందుకు? వర్షం రావడానికి. అది మనం వెళ్ళి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకి మన ప్రార్థన విని, మన మనవిలు విని దేవుడు వర్షాన్ని ఇస్తాడు అని అయ్యగారు చెప్పారట. అందరూ వెళ్తున్నారట. అందులో ఒక చిన్న కుమార్తె సగం దూరం వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి పరిగెత్తుతుందట. అప్పుడు అమ్మ ఎందుకు పరిగెత్తుతున్నావని అందరూ అరిచారట. ఆవిడ వెళ్ళి లోపలికి వెళ్ళి గొడుగు పట్టుకొని వచ్చిందట. చిన్న కుమార్తె గొడుగు పట్టుకొని వస్తుందట. అప్పుడు వాళ్ళందరూ ఎవరు ప్రార్థన చేయడానికి వెళ్తున్న విశ్వాసులు దేనికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు? వర్షం రావాలని. ఎవరిని అడగడానికి? దేవుణ్ణి అడగడానికి. ఇప్పుడు ఆవిడ గొడుగు పట్టుకొని వస్తుంటే వీళ్ళే, ఈ విశ్వాసులు అరుస్తున్నారట. గొడుగు ఎందుకమ్మా? చిన్నపిల్లలు నీకు తెలియదు, గొడుగు ఇంట్లో పెట్టిరా అంటే లేదు అని ఆవిడ అట్లే పట్టుకొచ్చిందట. మొత్తం పట్టుకొని వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసారు ఇంటికి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే విశ్వాసులు, వీళ్ళు ఎవరు? విశ్వాసులు దేనికోసం వెళ్ళారు? వర్షం రావాలని.
అంటే వర్షము వస్తుందని ఆ చిన్న కుమార్తె వెళ్ళి గొడుగు తెచ్చుకుంది, ఆవిడ విశ్వాసురాలు, వీళ్ళు పిశాచులు. అప్పుడు వర్షం రాకపోయినా దేవుడు ఇస్తాడని ఆ విశ్వాసం చూడండి. ప్రార్థన ఎందుకు చేశారు? వర్షం రావాలనే కదా. పోనీ రేపు రావాలని ప్రార్థన చేయడానికైనా వెళ్ళారా? లేదు, వర్షం రావాలని ప్రార్థన చేయడానికి వెళ్ళారు. గొడుగు పట్టుకెళ్ళి తప్పే ఉంది అంటే, గొడుగు పట్టుకెళ్తే దానికి అర్థం ఏంటంటే ఆవిడకి వీళ్ళకంటే ఎక్కువ విశ్వాసము ఉంది. పోనీ పట్టుకొచ్చింది, వెరీ గుడ్ అమ్మా, నువ్వు గొప్ప విశ్వాసురాలు తల్లి, నువ్వు భవిష్యత్తులో మంచి భక్తుపరురాలు అవుతావు అనలేదు ఆవిడని. అనక ఇంకా తిట్టడం, నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఇప్పుడు ఎవరైనా వర్షం గొడుగు పట్టుకొని వస్తారు అని తిట్టారంటే వీళ్ళు ఏమనాలి? విశ్వాసుల వీళ్ళు, అయ్యగారితో సహా. అంటే ఎలా ఉందంటే సమాజం, మేము విశ్వాసులం అని చెప్పుకుంటుంది. ఎవరైనా విశ్వాసంగా ఏదైనా పని చేస్తే మాత్రం వాళ్ళను విమర్శించడం, వాళ్ళను అవమానించడం చేస్తున్నారు. అంటే దీనికి అర్థం ఏంటి? విశ్వాసులము మేము చెప్పుకుంటున్నారు తప్ప విశ్వాసంగా వాళ్ళు లేరు, వాళ్ళు పడిపోయారన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. అది ఎగ్జాంపుల్ నేను చెప్పాను, అది ఎగ్జాంపుల్. ఇంకొకటి, నీ విశ్వాసము కూడా ఎలా ఉండాలో తెలుసా? జ్ఞానానుసారముగా ఉండాలి. ఒక ఆయన, నాకు విశ్వాసం ఎక్కువ అండి, 10 రోజుల నుండి నాకు జ్వరం వస్తుందండి, విశ్వాసంతో దేవుడు తగ్గించాలని ప్రార్థన చేస్తున్నానండి, హాస్పిటల్ కూడా వెళ్ళకుండా ప్రార్థన చేస్తున్నానంటే పక్కన ఒక ఆయన అంటున్నాడు, బ్రదర్ మీది గొప్ప విశ్వాసం బ్రదర్ అంటాడు. ఇది విశ్వాసం ఏంటయ్యా బాబు? విశ్వసించాలి, దేవుడు రోగం బాగు చేస్తాడని విశ్వసించాలి, దేవునికి ప్రార్థన చేయాలి, చెయ్యొద్దనట్లేదు. కానీ హాస్పిటల్కి కూడా వెళ్ళమన్నాడు దేవుడు. ఆ జ్ఞానం నీకు తెలియదా? దేవుడే చెప్పాడు కదా, ఈ ప్రకృతిలో ఉన్న వాటిని మీరు వైద్యంగా ఉపయోగించండి, అప్పుడు తగ్గకపోతే నన్ను అడగండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం ఈ మాట మనం చూద్దాం. విశ్వాసం ఉండాలి, కానీ ఆ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? రోమాపత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. వారు ఎవరు? ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నారు, దేవుని పిల్లలు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అవును, ఇశ్రాయేలీలు దేవుని యందు ఆసక్తి గలవారు, దేవుని యందు విశ్వాసం గలవారు. ఆసక్తి ఉందంటే విశ్వాసం ఉన్నట్టే కదా. వారిని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను చెప్తున్నాడు పౌలు గారు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారి ఆసక్తి, వారి విశ్వాసం జ్ఞానానుసారమైనది కాదు. అది అంటే నీకు విశ్వాసం ఉండాలి, కానీ గుడ్డి విశ్వాసం ఉండకూడదు. దానినే ఏమంటారంటే మూఢ విశ్వాసం అంటారు. ఇంకొంచెం దానిని అడ్వాన్స్డ్గా ఏం చెప్తారంటే మూఢ నమ్మకం అని కూడా అంటారు. అంటే క్రైస్తవ్యం మూఢనమ్మకమా, మూఢ విశ్వాసమా, మూఢభక్త? కానే కాదు. క్రైస్తవ్యం జ్ఞానానుసారమైన విశ్వాసం. జ్ఞానానుసారమైన విశ్వాసం అంటే వాక్యానుసారంగా నువ్వు విశ్వసించాలి. మరి వాక్యానుసారంగా నువ్వు విశ్వసించాలంటే నీకు వాక్యము తెలియాలి. వాక్యం తెలియకపోతే నీ విశ్వాసం గుడ్డిదే. అయ్యగారు సహోదరులు లేక ఒక సహోదరుడి గురించి చెప్పాను కదా, నాకు 10 రోజుల నుండి జ్వరం వస్తుంది, వణికిపోతున్నా, షేక్ అవుతున్నా, అయినా నేను హాస్పిటల్కి వెళ్ళట్లేదు, రోజు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. చచ్చి ఊరుకుంటాడు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళమన్నది దేవుడే. రోగులకు వైద్యుడు అవసరం అన్నాడు యేసుక్రీస్తు వారు. నీకు రోగం వస్తే వైద్యం దగ్గరికి వెళ్ళు, దానికి దేవుడిని ఎందుకు అడుగుతావు? దేవుని ఏం అడగాలి నువ్వు? డాక్టర్ వలన కానప్పుడు, వైద్యుల వలన కానప్పుడు, వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు త్వరగా నయం చేయి ప్రభు అని అడగడం అది తప్పు కాదు. కానీ అసలు హాస్పిటల్కే వెళ్ళకుండా దేవుడు నాకు బాగు చేస్తాడు, నాకు విశ్వాసం ఉందంటే చచ్చి ఊరుకుంటాడు. తర్వాత చెడ్డ పేరు ఎవరికి తెలుసా? దేవుడికి. వీడు బాగానే ఉంటాడు. ఏమంటాడు అప్పుడు? ప్లేటు తిరగాయించి, ఆ దేవుడు దగ్గర పసలేదండి, ఏం లేదట, దేవుడు కార్యము చేయలేదండి, అందుకే మార్చేసాను అంటాడు వీడు. ఎవడు చెప్పాడండి? సొంత నమ్మకాలు, సొంత ఆలోచనలు పెట్టుకునే మనుషులు విశ్వాసానికి వేరే అర్థాన్ని చెప్తున్నారు. వద్దు, హాస్పిటల్కి వెళ్ళాలి, ఎందుకంటే దేవుడు చెప్పాడు జ్ఞానానుసారమైనది రోగులకు వైద్యుడు అవసరం అన్నాడు యేసుక్రీస్తు వాడు. రోగులకు వైద్యుడు అవసరం. కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం తీసుకొని పౌలు గారు అడ్వైజ్ ఇచ్చారు. దానికి అర్థం ఏంటి? ట్రీట్మెంట్ అది, ప్రథమ చికిత్స.
కడుపు జబ్బు తిమోతితో చెప్పాడు, తిమోతి కడుపు జబ్బు నిమిత్తం యవనస్తుడే కానీ కడుపు జబ్బు ఉందట. అంటే కడుపు జబ్బు అంటే ఏంటి? ఏమై ఉంటుంది? గ్యాస్ ఏదో మొత్తానికి కడుపులో తేడా ఉంది, తింటరగట్లేదు చెప్తూ ఉంటారు కదా, కడుపు జబ్బు. మరి దాని నిమిత్తం ఏం చేయమన్నాడు పౌలు గారు తిమోతితో? మనతో కాదు, తిమోతితో ఏమన్నాడు? కొంచెం ద్రాక్షారసము పుచ్చుకో అన్నాడు. అంటే అది వైద్యం. ప్రార్థన చేయొచ్చు కదా, మనకు తెలుసు ఆ సందర్భం. మనం చెయ్యగలిగింది చేసి అప్పుడు దేవుణ్ణి మనము అడగాలి. ఇది జ్ఞానానుసారమైన భక్తి. ఇది జ్ఞానానుసారమైన భక్తి. ఇప్పుడు ఈ విశ్వాసులందరూ చనిపోయిన తర్వాత శవం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమనంటే లేస్తాడని చేయరు. ఈ గుడ్డి భక్తులే చేయరు. అప్పుడు సమాధి చేసేస్తారు. అప్పుడు లేపలేవా? అంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడన్నప్పుడు విశ్వాసానికి అర్థము పర్థము బైబిల్లో రాయబడిన వాక్యానుసారమైన జ్ఞానానుసారమైన విశ్వాసం మనలో కనిపించాలి. రైట్. కనుక దేవుడు ఇలాంటి విశ్వాసులను కాదు కానీ ఆయన మీద బలంగా ఆధారపడి వాక్యానుసారంగా జ్ఞానముతో ఆధారపడిన వారిని దేవుడు ఖచ్చితంగా పరీక్షిస్తాడు. ఎందుకో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. చాలు. ఈ ప్రవచనం ప్రవచించింది ఎవరు తెలుసా? ఎవరని చెప్పగలరు? ఈ ప్రవచనించింది ఎవరు? ఈ ప్రవచనాన్ని ప్రవచించింది ఎవరు? వాక్య ప్రకారం అన్న, ప్రవక్తిని. అన్న ఈ ప్రవచనం ప్రవచించడానికి ముందు ఆవిడ స్థితి ఏంటి? ఆవిడకి పిల్లలు లేరు. నేను అడుగుతాను ప్రశ్న, అన్న భర్త పేరు ఏంటి చెప్పండి? ఎల్కానా. అన్న సవితి పేరు పెనిన్న. తెలియాలా? మీ పక్కింట్లో మనవరాలు కొడుకు బిడ్డ పేరు ఏంటంటే లట్టుకుని చెప్తారు ముసలోళ్ళు సైతం. మళ్ళీ అన్న తన భర్త పేరు ఎల్కానా అయితే తన సవితి, ఈవిడ మొదటి భార్య అయితే తన సవితి రెండో భార్య. ఆవిడికి పిల్లల మీద పిల్లలు కలుగుతున్నారు, ఈవిడికి పిల్లలు లేరు. గొడ్రాలు తట్టుకోలేకపోతుంది. ఇలా నిలబడి ఎలా ఉంటారు స్త్రీల పరిస్థితి అంటే, ఇలా నిలబడి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇలా నిలబడిన స్త్రీ ఈ బాధలు ఎలా ఉంటాయంటే ఇలా స్థితి చెప్తాను నాకున్న ఎక్స్పీరియన్స్తో. ఇలా నిలబడినట్లే ఉంటారు. ఇలా నిలబడి ఆ భూమి అక్కడ కుంగిపోయి ఆమె భూమిలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు అలా అంత కుంగిపోతారు. అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇలా నిలబడిన ఆమె భూమి చుట్టూ నెరలు విడిచి కుంగిపోతుంది. మీకు అర్థమవుతుంది కదా? అలా ఉంటాయి ఆలోచనలు. అంటే నిలబడిన భూమిలో ఎవరు తవ్వకుండానే వీళ్ళు లోపలికి వెళ్ళిపోతారు, వీళ్ళు అంతకన్నా కుంగిపోతారు స్త్రీలు. అన్న పరిస్థితి అదే, కుంగిపోతుంది, పిల్లలు లేరు. బాధ ఏంటంటే ఈవిడకు పిల్లలు కలగనందుకు అంత బాధపడదేమో కానీ ఎవరైనా స్త్రీలు, ఈవిడ చవితికి పిల్లలు వెనకాల పిల్లలు కలుగుతున్నారు, అది ఎంత మరి తట్టుకోలేరు కదండి. ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఈవిడకు పిల్లలు కలగకపోయినా ఆవిడకు కూడా కలగలేదు, అమ్మయ్య అదో ఆనందం. ఇప్పుడు ఆవిడకి సౌతికి పిల్లలు కలుగుతున్నారు తన భర్త వలన, ఈవిడికి పిల్లలు కలగట్లేదు, ఎలా ఉంటుంది? చెప్పాను కదండి చాలాసార్లు. ఇప్పుడు ఈవిడ పెద్ద ఆవిడ గౌరవించాలి, ఆవిడ గౌరవించేది అవమానిస్తుంది. ఎలా? అందులో అవమానించుతుందట అక్కడ మొదటి అధ్యాయం మొత్తం. ఎలా అవమానిస్తారు స్త్రీలు తెలుసు కదా? ఒకళ్ళు జడ వేసుకుంది అనుకోండి, అంటే అర్థం చెప్తున్నాను, మేము గమనించింది చెప్తున్నాను. జడ వేసింది అనుకో, ఇలా ముందుకు జడని ముందుకు పెడతారు కదా, ఇలా పెట్టి ఆవిడని అవమానిస్తూ మాట్లాడుతూ జడని ఒక్కసారి ఇలా వెనక్కి విసిరేస్తుంది. దానికి అర్థం ఏంటి? ఆవులు గేదెలు ఉంటాయి కదండి, వాటి మీద ఈగలు వెళ్ళినప్పుడు వెనకాల నుండి ఒకటి ఏంటది? తోక. ఈగలు దోమలు తోలడానికి తోక ఉపయోగించినట్లు ఈ జడను, అంటే అవమానంలో ఇవన్నీ సిగ్నల్స్, దారుణమైన అవమానం. అలాంటి అవమానాల్లో దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేసింది, ప్రభువా నన్ను కరుణించు, నాకు ఒక కుమారుడిని ఇస్తే ఆయన నీకే అప్పగిస్తాను అని మాటిచ్చింది. దేవుడు అప్పుడు
ఆవిడతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? వచ్చే సంవత్సరానికి ఏలీ ప్రవక్త ద్వారా వచ్చే సంవత్సరానికి అమ్మ నీ కడుపులో పండంటి బిడ్డ కుమారుడు పుడతాడు అని చెప్పాడు. ఆ మాట విన్నది, దేవునికి వందనాలు చెప్పింది, విశ్వాసంతోనే వెళ్ళిందిలేండి. సంవత్సరం తిరిగేలోపు దేవుడు చెప్పినట్టే కుమారుణ్ణి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆవిడగా మాట ప్రకారం తీసుకుని వచ్చింది దేవుని మందిరానికి. తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెట్టి, పాలు విడిచిన తర్వాతే తీసుకొచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెట్టి యాజకుడి దగ్గర విడిచిపెట్టేసి ఆవిడ ప్రవచించిన ప్రవచనం అప్పుడు ప్రవచించిందండి. ఏమని ప్రవచించింది? ఏమండి, అదంతా మనం చదవకుండా మొదటి వచనం చూద్దాం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయించుచున్నాను అని చెబుతూ 4వ వచనాన్ని చదువుదాం. ఏమండి, ఇందాక మనం చదివాం, ఎన్నో వచనం అది? 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఒక అద్భుతమైన మాట చెప్పిందండి. ఏంటా మాట అంటే, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే మన క్రియలను పరీక్షించువాడు. ఇది సింపుల్గా మనం చదివినప్పుడు ఇది కామన్ పదమే అనిపిస్తుంది, కానీ నేను ఇప్పుడు చెప్తాను దాని వెనకాల బ్యాక్ హిస్టరీ. ఈ మాట ఎప్పుడు చెప్పింది అన్న? ఈ మాట ఎప్పుడు ప్రవచించింది? ఎప్పుడు చెప్పింది? కుమారుడు పుట్టిన తర్వాత, వాడు పాలు విడిచిన తర్వాత తీసుకువచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెట్టిన తర్వాత దేవుడు గురించి అద్భుతంగా ఒక మాట మాట్లాడుతుంది. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన మన క్రియలను ఏం చేస్తాడు? పరీక్షిస్తాడంటే ముందు ఆవిడ గురించి మనం ఆలోచిస్తే దేవుడు ఆవిడని పరీక్షించాడు. అందుకే ఆవిడ గర్భాన్ని దేవుడు మూసిపెట్టాడు. ఎందుకంటే గర్భాన్ని తెరిచేది ఎవరు? దేవుడే. ఏకాంగులను సంసారాలుగా చేసే ఆయనే గర్భఫలం ఇచ్చేది. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. ఇప్పుడు ఆవిడ గర్భాన్ని మూసాడండి దేవుడు. ఆవిడ గర్భాన్ని మూసాడు. ఎందుకు మూసాడు? నన్ను పరీక్షిస్తున్నాడని అనుకోలేదు ఆవిడ. బాధపడింది, వచ్చి ప్రార్థన చేసింది. మొత్తానికైతే దేవుడు కొంతకాలానికి ఆవిడ గర్భాన్ని తెరిచాడు, కుమారుడిని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆవిడకి అర్థమైంది ఏంటంటే, అప్పుడు ప్రవచిస్తుంది ఏమని? యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఎందుకంటే ఆవిడ గర్భాన పుట్టిన కుమారుడు ఎవరో తెలుసా? సమూయేలు, మహాప్రవక్త. అప్పటికి అర్థమైపోయింది ఎంత మంచి కుమారుడు అయ్యుంటే ఆవిడ ఆ మాట చెప్పాలి, కుమారుని ఇచ్చావు ప్రభు నీకు స్తోత్రం. అదే కాదండి, ఆ కుమారుడు పెరిగిన విధానాన్ని, ఆ కుమారుడు విడిచిపెట్టంగానే అక్కడ ఉండిపోయిన విధానాన్ని చూసి తల్లి కూడా ఆశ్చర్యపోయి ఉంటుంది. ఏంటి నా కుమారుడు పాలు విడవంగానే నాయనా నువ్వు యాజకుడి దగ్గర పెరగాలంటే ఓకేనా వచ్చేసాడు, అక్కడే ఉండిపోయాడు. అంటే దేవుడు ఇంత మంచి కుమారుడిని అందుకనే ఇంతకాలము నాకు పిల్లలు లేకుండా ఉంచి నా గర్భాన్ని తెరిచి ఒక భక్తుణ్ణి నా గర్భంలో పుట్టించాడని ఆవిడకు అర్థమయ్యి ఆవిడ మాట్లాడిన మాట. పరిశుద్ధాత్మ ప్రేరణతోనే ఏమని? యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. పరీక్షిస్తాడు మన క్రియలను పరీక్షించి ఆయన జ్ఞానముతో గర్భఫలం ఇచ్చాడు. అందుకేనండి బైబిల్లో మనం పరిశీలన చేస్తే ఎక్కువ శాతం ఏమంటే గొడ్రాలుగా పిలువబడిన వారు పిల్లలు కన్నప్పుడు వాళ్ళ గర్భంలో పుట్టిన పిల్లలు భక్తులు. ఇక్కడ హన్నాను మనం చూసినాం. శారమ్మ గొడ్రాలుగా ఎప్పుడు కన్నది కుమారుణ్ణి? అబ్రాహాముకు 100 ఏళ్ళప్పుడు, ఈవిడికి ఆయనకి 20 ఏళ్ళు తేడా, అంటే 90 ఏళ్ళు ఈవిడికి. అప్పుడు కన్నది ఎవరు పుట్టారు? సాత్వికుడు, విశ్వాసు సాత్వికుడు ఇస్సాకు. అంటే దేవుడు గర్భాన్ని మూసి తన భక్తులను పరీక్షించి వాళ్ళ గర్భాల్లో భక్తులను ఇస్తాడు. ఎలిజబెత్ ఎప్పుడు కన్నది బిడ్డని? బాప్టిస్మ ఇచ్చే యోహాను భక్తుడు అండి. ఎప్పుడు కన్నది? గొడ్రాలైన ఆవిడ ముసలి అయిపోయి వృద్ధాప్యములో వాళ్ళు జకరియా ఎలిజబెత్కు పుట్టిన కుమారుడే బాప్టిస్మ ఇచ్చే యోహాను. ఇలా బైబిల్లో మనం ఈ సంగతులను పరిశీలించినప్పుడు గొడ్రాళ్ళను దేవుడు ఎందుకు గొడ్రాలుగా ఉంచుతాడో తెలుసా? అందులో భక్తులను ఎందుకు దేవుడు గొడ్రాలుగా ఉంచుతాడో తెలుసా? భక్తురాళ్ళను వాళ్ళ గర్భంలో భక్తులను ఇస్తాడు దేవుడు.
వాళ్ళు అవమానాలు, వాళ్ళకి పరీక్ష అది. వాళ్ళ అవమానాలు, బాధలు నందుతారు. ఎంత గొప్ప ప్రవక్త తెలుసా సమూయేలు. ఏమండి, సమూయేలు మరణించేటప్పుడు ఆయన చెప్పిన ఒక మాట, ఇశ్రాయేలు ప్రజలందరిని పిలిచాడు. ఇంతకాలం నేను న్యాయాధిపతిగా ప్రవక్తగా ఉన్నాను, మీకు ఎవరికైనా అన్యాయం చేశానా? మీ దగ్గర ఏమైనా నేను తీసుకున్నానా? దశంభాగం పేరుతో దండుకున్నానా? దండుకుంటే నిలబడి చెప్పండి, ఇప్పుడే నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాను. లేదా నా మీద ఎవ్వరు నేరారోపణ చేయొద్దంటే ఇశ్రాయేలు పెద్దలందరూ నిలబడి ఏమన్నారు తెలుసా? నువ్వు ఆ మాట చెప్పొద్దు. నువ్వు మా ఎడల చూపించిన న్యాయము, మా ఎడల చూపిన ఆ ప్రవక్తగా, యాజకుడిగా నువ్వు జరిగించిన ఇవి మమ్మల్ని ఎంతో బలపరిచాయని ఇశ్రాయేలు పెద్దలందరూ, లక్షల మందిలో పెద్దలు వచ్చి చెప్పారండి. అంత గొప్ప భక్తుడు చివరికి రాజులను కూడా అభిషేకించాడు. ఎవరి గర్భంలో పుట్టాడు? ఎవరి గర్భంలో పుట్టాడు? చెప్పండి, ఎవరి గర్భంలో పుట్టాడు? అన్న కడుపులో పుట్టాడు. ఇదంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు మనకు చదువుతూ అర్థమవుతుంది. దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు. ఆవిడ గర్భంలోనే పుట్టాలి సమూయేలు. ఎందుకంటే ఆవిడే అలా పెంచగలదు. పనికిరాని వాళ్ళ గర్భాల్లో ప్రవక్తలను పుట్టిస్తే పిల్లల్ని ఏం చేస్తారు? వాళ్ళు పాడు చేస్తారు. అది దేవుని ఆలోచన. దేవుడు అందుకే పరీక్షిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పరీక్ష వెనకాల ఏదో ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, పాత నిబంధన గ్రంథంలో జరిగిన సంగతులను మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులను పరీక్షించాడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం, త్వరగా నిర్గమకాండం 15వ అధ్యాయము 23, 24, 25 వచనాలను చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 23, 24 వచనాలు. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. చదువునా? హుషారుగా చదువునాను, నీరసంగా చదువుతున్నా. హుషారుగా చదువు. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. ఇక్కడ ఆగుదాం ఒక్క నిమిషం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో ఐగుప్తులో నుండి మోషే గారు వాళ్ళని విడిపించి, ఏమంటే సైనికులే 6 లక్షల మంది అండి. ఇక పిల్ల జల్ల ముక్క ముసలి అంటారు కదా, అందరూ కలిపితే లక్షల మంది, 20 నుండి 40 లక్షలు ఉండొచ్చు సుమారుగా. ఇంతమందిని నాయకుడిగా తీసుకొని వెళుతున్నప్పుడు అరణ్యంలో వాళ్ళకి దాహం వచ్చింది. మారా జలము దగ్గరకు వాళ్ళు చేరుకున్నారు. ఆ జలము పేరు ఏంటంట? మారా అంటే చేదు నీరు. అక్కడికి చేరుకున్న తర్వాత త్రాగడానికి నీళ్లు అనుకూలంగా లేవు, చేదుకున్నాయి. అప్పుడు ఏమనాలండి? దేవుని పిల్లలు కదా, ఏమనాలి? ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలు ఏమనాలి? మోషే గారు, మరి త్రాగడానికి నీళ్ళు లేవు కాబట్టి ఇంత దూరం దేవుడు తీసుకొచ్చాడు కదా, ఒకసారి దేవుని ప్రార్థించు. త్రాగడానికి నీళ్లు దేవుడు ఇంకే విధంగా, లేదా ఈ నీళ్ళని త్రాగడానికి అనుకూలంగా మారుస్తాడని ఒకసారి ప్రార్థించు అనాలిగా. అనకుండా ఏమంటున్నారు? చదవండి 24 వచనం. మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా. మోషే మీద ఎందుకు సనగాలి? దేవుడు కదా మోషేని పంపించాడు. ఆయన మాటిమాటికి అదే చెప్పాడు కదా, దేవుడు నన్ను పంపించాడు, నేను తీసుకువెళ్ళాలంటున్నాడు. మోషే మీద ఎందుకు సనగాలి? పోనీ దేవుని మీద సనగొచ్చుగా. మోషే మీద సనుగుతున్నారు వీళ్ళు. మోషే మీద సనిగిన దేవుడు ఊరు కూడా ఆయన మీద సనిగిన లెక్కలో తీసుకుంటాడు దేవుడు. ఏమండి, అంటే వీళ్ళ విశ్వాసం ఏమైపోయింది తెలుసా? పోయింది. ఎంత దారుణం అంటే 10 అద్భుతాలు ఐగుప్తులో వాళ్ళ కళ్ళ ముందు జరిగించాడు. 11వది వచ్చేసరికి ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు దేవుడు? పాయలు చేశాడు. పాయలు చేసినప్పుడు వీళ్ళు దాటి వచ్చారు, వీళ్ళు ఒడ్డుకు వచ్చారు, యువతల ఒడ్డుకు. వెనకాల ఐగుప్తు సైన్యము మొత్తం సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత మోషే చెయ్యి పెడితే ఏమైపోయింది? నీళ్ళంతా వాళ్ళ మీదికి పారితే వాళ్ళు రథములతో సహా గుర్రాలతో సహా మునిగి చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళ శవాలు తేలి ఒడ్డుకొస్తే దగ్గరికి వెళ్ళి ఇలా చూశారు. నిజమే, అంతా అక్కడ రాయబడి ఉంది. అలా చూసిన తర్వాత అప్పుడు ఒక పాట పాడారు. మిరియామ పాట ఎత్తుకుంటే, అబ్బా యెహోవా దేవుడు సూర్యుడు, వీరుడు, గొప్పవాడు అని పాడారు. ఇంత పాడిన వీరు కొంత దూరం ప్రయాణం చేసి వెళితే నీళ్ళు లేకపోతే మరలా మోసే మీద సనుగుతారా? ఇలానే ఉంటారండి మన క్రైస్తవులు కూడా. సంఘంలో నిలబడి ఇప్పుడు మనం ఆరాధించుకుందాం అంటారు. దేవుని మామూలుగా పొగడరు, ఎత్తుకుదేస్తారనమాట. ప్రభువా నువ్వు ఇది, ప్రభువా
నువ్వు అది ప్రభువా. పాటలు అవే కదండి. ఒక పాట ఉందండి దేవుడి గురించి, అంటే దేవుని పొగిడే పాట అది. అందం గురించి నువ్వు అందంలో అతి సుందరుడు అని, అసలు దేవుని అందాన్ని గొప్పగా పొగుడుతూ పాడతారు. తప్పేం కాదులేండి. తర్వాత దేవా నువ్వు ఇది చేసావు అది చేసావు, నువ్వు గొప్పవాడు ఇది అని పాడతారు. బయటికి వెళితే అసలు దేవుడికి నాకు సంబంధం లేనట్టు క్రియలు ఉంటాయి. అంతేనా కదా? సంఘంలోనేమో అసలు భక్తులు అంటే వీళ్ళే అన్నట్టు ప్రవర్తిస్తారు. వీళ్ళ ఆరాధన వీళ్ళ ప్రార్థన తగలయ్యా మరి అనాలి కదండి. బయట కూడా మరి దేవుని క్రియలు మన ప్రవర్తన అలా ఉండాలి కదా, ఉండదు. అంటే చూసి చూసి చెప్తున్నమాట అండి, మా అనుభవంతో చెప్తున్నమాట. సంఘంలో వాళ్ళ భక్తిని మనం తట్టుకోలేమండి. అసలు భక్తులు అంటే వీళ్ళే అన్నట్టు ఉంటారు. బయటికి వెళ్తే అసలు భక్తికి వీళ్ళకి సంబంధం ఉండదు. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. మరి వీళ్ళెవరు? ఇశ్రాయేలీయులు. సేమ్ అన్నమాట, సేమ్ జాతి, సేమ్. అప్పుడు వాళ్ళు అదే పాట పాడారు. మిరియాం గారు పాట ఎత్తితే ఎలా పాడారు నిర్గమకాండం ఒకసారి చూద్దామా? చూడాలి మరి. అంటే ఈ మహానుభావులు పాడిన పాట అండి, 15వ అధ్యాయం. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసిరి. ఏమండి? 31వ వచనం, 14వ అధ్యాయం 31వ వచనం పైన వచనం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. అంటే విశ్వసించారు, అది కళ్ళులారు చూసి. తర్వాత పాట పాడారు. పాట ఇదంతా పాట అండి, కీర్తన పాడారు. మోషే అహరోన్లు పాడుతుంటే, మిరియాము ఎత్తి పాడుతుంటే వీళ్ళందరూ దండలు పట్టుకొని, అంతే కదండి. ఆ రోజులు అదే కదండి. పాట ఆనందం, దేవుని సంతోషంగా ఆనందించారు, దేవుని గొప్ప చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత అరణ్యంలో కొంత దూరం నడిచారు. దాహమైంది, నీళ్ళు ఉన్నాయని ఒక చోటుకు వెళ్ళారు. వెళితే ఆ నీళ్ళు ఏంటట? మారా జలం, చేదైన నీరు. అప్పుడు ఆయన అనుకోవాలి కదా, ఈ నీళ్లను దేవుడు మనకు త్రాగుకు అనుకూలంగా మార్చాలని ప్రార్థన చేయమోసే, దేవుడు చేస్తాడు ఏదైనా అని అనాలి కదండి. అది కదా విశ్వాసం. అనకుండా ఎవరి మీద శనగారట? మోసే మీద శనగారట. 25వ వచనం చదవండి. అతడు ఆయన ఏం చేస్తాడండి పాపం, అప్పటికే ఆయన 80 ఏళ్ళ ముసలోడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన అప్పుడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు ఏమైపోయినాయి? మధురం అయిపోయినాయి. వెంటనే తాగేశారు. ఇక్కడ బాగానే ఉంది, కానీ దేవుడు ఏమంటున్నాడు కింద చదవండి. నెక్స్ట్, అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాను. ఇది ఇంపార్టెంట్. ఇంతకు దేవుడు వారిని ప్రయాణంలో తీసుకువెళ్ళిన తర్వాత దాహం అయితే నీళ్ళు ఇవ్వచ్చు కదా, ఇవ్వకుండా దేవుడు పరీక్షించాడు. దేవుడు మామూలుడు కదా, ఆయన అనంత జ్ఞాని. ఆయన నీళ్ళు ఇవ్వచ్చు కదా, ఏం చేశాడు? మోసే ప్రార్థన చేస్తే ఏమన్నాడు? ఎల్లయ్యా ఒక చెట్టు కొమ్మ నరుకు, నేను చెప్తున్న చెట్టు కొమ్మ నరుకు, తీసుకొచ్చి అందులో పెట్టు, నీళ్ళంతా ఏమైపోతుంది? మధురంగా మారుతుంది, అందరూ త్రాగొచ్చు అన్నాడు. మరి ఇది మోసే ప్రార్థన చేసి ఇశ్రాయేలులు సనుకునేంత వరకు చేసిన తర్వాత ఇవ్వాలి? అవును, ఎందుకంటే దేవుడు పరీక్షిస్తున్నాడు. మరి దేవుడు పరీక్షిస్తున్నప్పుడు కనీసం దేవుడు మీద విశ్వాసము ఉందా లేదా అని దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షకు నిలబడాలి కదా. నిలబడలేదు. దేవుడు పరీక్ష పెడతాడంటే నువ్వు విశ్వాసములో నిలబడ్డావా లేదా. పోనీ పరీక్షించినప్పుడు ఆ పరీక్షకు ముందు ఆధారాలు ఏం లేవా? ఐగుప్తులో వాళ్ళ ముందు 10 అద్భుతాలు జరిగించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలే చేశాడు. నెక్స్ట్ ఇదే. పోనీ ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే నెక్స్ట్ అధ్యాయం 16వ అధ్యాయం. ఇక్కడ నీళ్ళు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఆహారం కోసం. ఏమండి? ఆహారం కోసము 16వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో
నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకొనవలెను. ఇది అంటే దేవుడు వేసిన పరీక్ష. భోజనం ఇస్తాను, కానీ ఒకటి చెప్పు మోషే, ఆకాశం నుండి దేవదత్తులు తినే మన్నాను నేను మీకు కురిపిస్తాను. అది ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది, ఆకాశంలో మంచు పడినట్లు పడుతుంది, దాన్ని ఏరుకోవాలి, తెల్లగా ఉంటుంది, కొత్తిమీర గింజల వలె ఉంటుందని ఉంది అక్కడ. అది మళ్ళీ తీయగా ఉంటుంది. అంటే దాన్ని తీసుకొచ్చి అవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు పిండి చేసుకొని రొట్టెలు చేసుకొని తినాలి. పండించే పని లేదు, అది వాళ్ళకి ఆహారం. ఇప్పుడు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏనాటి బత్తెము ఆనాడే మీరు కూర్చుకోవాలి, ఎందుకంటే ఏ నాటికి ఆనాటికి నేను పడవేస్తాను. ఈరోజు మీరు తింటారా? ఈరోజుకి ఆహారం కావాలా? అయితే తెల్లవారేసరికి బత్తెము కొత్తిమీర గింజల వలె ఉన్న ఆ తెల్లని మన్నా ఆకాశం నుండి కురిపిస్తాడు. వాళ్ళు తీసుకొచ్చి దాన్ని కూర్చుకొని ఆ రోజుకి వండుకొని తినాలి. మరొక నాటిది కూడా ఈరోజే కూర్చుకోవద్దు, కానీ ఒకరోజు కూర్చుకోండి. అది ఎప్పుడంటే శనివారం విశ్రాంతి దినం అయితే శనివారం నేను దానిని కురిపించను, ఉదయం కురిపించను, శుక్రవారం ఉదయమే దాన్ని కురిపిస్తాను, అప్పుడు 2 రోజులకు సరిపడా కూర్చుకోండి, ఇది నేను చెబుతున్న ఆజ్ఞ అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు ఇస్తాను అన్నాడుగా. వీళ్ళు ఏం చేశారు? దొరికిందే ఛాన్స్ అని మన వాళ్ళు తెలుసు కదండి. దొరికిందే ఛాన్స్ అని ఇది నాది, అది నాది, అది నాది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆశకు అర్థం ఉండదు కదండి. దొరికిందే ఛాన్స్ అని కూర్చుకున్నారు. ఆ రోజుకు వారు సరిపడ తిన్నారు, నెక్స్ట్ రోజు ఉంచుకున్నారు. అది కంపు కొట్టింది. అదేమైంది? కంపు కొట్టింది. ఏమండి? కంపు కొట్టితే తినకుండా పడేశారు. పాడైపోయింది కాబట్టి ఎవరైనా పడేస్తారు, ఇందులో ఏముంది అనుకోకండి. దేవుడు ఎలాంటి వాడంటే, నేనేం చెప్పాను, నా మాట విని ఏ రోజు బత్యం ఆ రోజే కూర్చుకోవాలి. శుక్రవారం మాత్రమే 2 రోజులకు సరిపడా కూర్చుకోవాలి, ఎందుకంటే శనివారం విశ్రాంతి దినం, ఆ రోజు పడదు. ఇది కదా నేను చెప్పింది. ఏంటి మోసే ఈ ప్రజలు నా మాట వినరని దేవుడు మోసే మీద కోప్పడ్డాడు. అదే చెప్తున్నాడు మరలా 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారము కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకోవాలి అని చెప్పాడు. ఇది పరీక్ష. ఆ పరీక్షలో వాళ్ళు ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. దేవుడు ఎందుకు పరీక్షిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసమునకు దేవుడు పరీక్ష ఎందుకు పెడతాడో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు నా మాట వింటారా లేదా అని దేవుడు పదే పదే పరీక్షిస్తున్నాడండి. ఎందుకంటే వీళ్ళని దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు తెలుసు కదా, పాలు తేనెలో ప్రవహించు కనాను దేశానికి. పెద్ద ప్రోగ్రాం అండి, చాలా పెద్ద ప్రోగ్రాం దేవుడికి ఇది. ఇక్కడ నుండి వీరిని కనాను దేశానికి తీసుకువెళ్ళి ఆ దేశాన్ని వాళ్ళకి నేను ఇవ్వాలి. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. అక్కడ వాళ్ళు జనులు విస్తరిస్తారు, నా ప్రజలను అక్కడ నేను పెడతాను, వారు అక్కడ ధర్మశాస్త్రం ఇస్తాను, దానిని అనుసరించి నడిస్తే ప్రపంచంలో వారి కంటే గొప్పవారు మరొకరు ఉండరు, అంత గొప్పగా నేను వారిని ఆశీర్వదిస్తాను. ప్రపంచ దేశాలలో ఉన్న వారందరూ ఇశ్రాయేలీల దగ్గరకు వచ్చి ఇశ్రాయేలీల దేవుడని నమ్మాలి. ఇది దేవుని సంకల్పం. ఈ సంకల్పాన్ని నెరవేర్చాలని దేవుడు ప్రణాళిక చేస్తే వీళ్ళు మాటి మాటికి అడుగడుగుకి వీళ్ళ విశ్వాసం ఏమవుతుంది? సన్నగిలిపోతుంది. ఆయన మాట వినకుండా పోతున్నారు. దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళ చేతికి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దేవుడు ఇస్తున్న ఆ ధర్మశాస్త్రం చాలా కఠినమైనది. అది వీళ్ళు అర్థం చేసుకోవాలంటే ముందుగానే వీళ్ళకి పరీక్షలు వేయాలి. ఫెయిల్ అయిపోయారండి ఇశ్రాయేలీలు. కానీ లోకజ్ఞానంలో ఎదిగారు. ఈరోజు కూడా చూడండి, ఇశ్రాయేలు తోపు. ఇరాన్ ఇజ్రాయేల్ యుద్ధం జరుగుతుంది కదండి. ప్రపంచ దేశాలలో ఇశ్రాయేలు తోపు అని ఈరోజు మనం వార్తలు వింటున్నాం. దాని జోలికి ఎవడు రాడు. దానికి ఐరన్ డోమ్ ఉంది. వాళ్ళకు నిజమే వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఆ జ్ఞానాన్ని వాళ్ళు భక్తికి వాడలేదండి. ఎదుటి వాడిని ఎలా చంపాలి. మొసాద్ అనే వాళ్ళకి ఇంటెలిజెన్స్ సంస్థ ఉంది. ఎలా చంపుతారో తెలిసే వాళ్ళు. వితౌట్ మనిషి లేకుండా వెళ్ళి వేరే ఇరాన్ దేశంలో వీళ్ళ యొక్క డ్రోన్ వెళ్ళి ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో కూర్చొని వీళ్ళ డ్రోన్ పంపించారు. డ్రోన్ అంటే తెలుసు కదండి. డ్రోన్ అంటే
మనిషి లేని ఒక డ్రోన్, ఒక చిన్న విమానం, అందులో బాంబు సెట్ చేశారు. ఇక్కడే కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేశారు. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాక్ దేశ సైంటిస్టు, అణుబాంబును తయారు చేసే సైంటిస్ట్ను ఇక్కడే ఉండి కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేసి చంపారంటే మామూలు నాలెడ్జ్ కాదు అది. నేటికి ఇశ్రాయేలీలు ఉన్న తెలివితేటలు అవి చూస్తే ఎంత దేశం తెలుసా? మన సిక్కిం రాష్ట్రం అంత ఉంటుందట దాని భూభాగం. మన రాష్ట్రం తెలుసు కదా, సిక్కిం రాష్ట్రం భారతదేశ పటంలో చివరికి ఉంటుంది సిక్కిం అని. అస్సాం, సిక్కిం పక్కన ఉంటాయి అవన్నీ. ఆ రాష్ట్రం అంత సైజులో ఉన్న ఇశ్రాయేల్ దేశము ఏమండి ఆ లెబనాన్ లేదా ఆ మధ్యధరా సముద్రంలో మూలకుంటుంది ఇది. దీని చుట్టూ మొత్తం అరబ్ కంట్రీస్, పెద్ద పెద్ద కంట్రీస్. ఇరాక్ దేశం చాలా పెద్దది. వీళ్ళందరూ దాంతో యుద్ధం చేయడానికి గజగజలాడతారు. ఎందుకంటే వాడి దగ్గర ఉన్న వెపన్స్, వాడికి ఉన్న బలము చాలా గొప్పది. మళ్ళీ వాళ్ళ వెనకాల కొమ్ము కాసి అమెరికా దేశం వాళ్ళ పక్కనే ఉంది. అది ఎలాంటిది? అమెరికా దేశం ఎంత టాప్ తెలుసా? చెత్త నాలెడ్జ్లో, దేవుని నాలెడ్జ్లో కాదు. వాళ్ళకున్న వాళ్ళకున్న ఆ ఎయిర్ క్రాఫ్ట్, ఆ విమానం ఎలాంటిదంటే ఇరాక్ దేశానికి పంపించాడు. ఇదంతా వార్త అండి, న్యూస్. ఇరాక్ దేశానికి వాళ్ళ దగ్గర ఉన్న విమానాన్ని పంపించాడు. ఎక్కడ? ఇరాక్ దేశం మీదకి వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే అంటే అది ఏంటది అణుబాంబును తయారు చేసే ప్రోగ్రామ్ చేసే అవి ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా ఎక్కడ మరలా భూమి లోపల అండర్ గ్రౌండ్లో తయారు చేస్తున్నారట, బంకర్స్లలో. వాటిని బరస్ట్ చేయడానికి, వాటిని పేల్చేయడానికి అమెరికా దేశం నుండి 3 బయలుదేరాయి విమానాలు. వార్తలండి. బయలుదేరి వెళ్ళిన సంగతి అక్కడున్న ఇరాక్ దేశంలో ఉన్న సైనికులకు తెలియలేదు, వాళ్ళ సిగ్నల్స్కి అందలేదు, వాళ్ళ రాడార్స్ కూడా అందలేదు. వెళ్ళి బాంబులు వేసేసి, మామూలు బాంబులు కాదు అవి. వాళ్ళు వేసిన ఆ బాంబులు మామూలు బాంబులు కాదు, బంకర్ బరస్ట్ బాంబులు అంటారు. అంటే అండర్ గ్రౌండ్లో ఉన్న భూమిలోనికి చొచ్చుకుపోయి అక్కడ వెళ్ళి పేలుతుంది, పైన పేలుతుంది. బంకర్ బస్టర్ బాంబులు అంటారు. అన్ని తెలివితేటలు. ఏమంటే ఏ దేశం మీదకైనా ఏదైనా విమానం వస్తే వేరే దేశంలో రాకుండా అక్కడ ఏదైనా ఆపేస్తారు, అవసరమైతే కాల్ చేస్తారు. గాల్లోనే వెళ్ళింది కానీ వెళ్ళి కాల్ చేసి మరలా తిరిగి వచ్చి ల్యాండ్ అయ్యే వరకు ఇరాక్ దేశంలో వాళ్ళకి సైనికులకి వాళ్ళ రాడార్ సిస్టానికి అందలేదు, వాళ్ళ సిగ్నల్కి అందలేదు. అలాంటి విమానాలు అమెరికా దేశానికి ఉన్నాయి. రాడార్కి అందలేదు. అంత నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. వీళ్ళు ఏకమైపోయి ప్రపంచాన్ని చిన్న భిన్నం చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు క్రైస్తవులు, ఆ బాబతే వీళ్ళు ఇశ్రాయేలీలు. ఆ జీన్సే. దేవుడి మీద భక్తి కంటే వీళ్ళకు చావు తెలివితేటలు ఎక్కువ, నరకానికి వెళ్ళే తెలివితేటలు ఎక్కువ అండి. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎలా వాడాలండి? దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎలా వాడాలి? భక్తులు వాడారు, ఇశ్రాయేలీలు చాలామంది భక్తులు వాడారు. వాళ్ళ విశ్వాసం అమోఘం. ఏలియా ప్రవక్తని గురించి ఆలోచిస్తే వెళ్ళి ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి 3.5 సంవత్సరాలు వర్షము కానీ మంచు అయినను పడదు. 3.5 2.5 అయిపోయిందా? యాకోబు పత్రిక చూడండి, ఎందుకంటే వాక్యం కదా ఇది. 3.5 నాకు డౌట్ వస్తే మీకే డౌట్ వచ్చినప్పుడు మా పరిస్థితి ఏంటంటారా? 3.5 సంవత్సరాలు వర్షము కానీ మంచు అయినను కురవదు అని ప్రార్థన చేసి వచ్చాడు. డౌట్ వచ్చిందా ఏలియాకి? ఏమన్నా నేను చేశాను, బాగానే ఉంది ప్రార్థన, ఇంతకు వర్షం వస్తుందా రాదా అని అనుమానం ఏమైనా వచ్చిందా? ఎవరు ఆయన? ఇశ్రాయేలీయుడే. ఆయనకున్న జ్ఞానముతో, ఆయనకున్న భక్తితో చేసిన ప్రార్థనది. యెహోషువ ప్రార్థన చేశాడు, ఆయన ఇశ్రాయేలీయుడే. సూర్యుడా గిబియోనులో ఆగు, చంద్రుడా అయ్యాలోయలో నిలువు. ఒక నాడెల్లా సూర్యుడు అస్తమించకుండా ఒక రోజు 24 గంటలు సూర్యుడు అక్కడే నిలుచున్నాడు. ఇది ఎవరి ప్రార్థన? యెహోషువ ప్రార్థన. ఎవరికి చేశాడు? దేవుడికి చేశాడు. అంటే విశ్వాసంలో టాప్ భక్తులు ఉన్నారు ఇశ్రాయేలీల్లో, అవిశ్వాసంలో కూడా టాప్లో వాళ్ళే ఉన్నారు. ఇక్కడ అదే, వాళ్ళే టాప్లో ఉన్నారు విశ్వాసంలో. నేటికి అవిశ్వాసులుగా ఉన్నవారిలో, నేటికి ఇశ్రాయేల్ దేశంలో నేటికి యేసును నమ్మని వారు కూడా వాళ్ళలోనే ఉన్నారు. అంటే నాలెడ్జ్ పీపుల్ అండి. వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి, వాళ్ళకున్న జ్ఞానం. కానీ దైవ జ్ఞానంలో మాత్రం తిట్టకుండా తిట్టాలి, వాక్య ప్రకారం సుమ్మ, బూతులు కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అది ఇశ్రాయేలీల నాలెడ్జ్. అలాంటి వారు ఏంటండి, వాళ్ళ పూర్వీకులు ఎలా ఉన్నారట? ఎలా ఉన్నారట? నమ్మకం లేకుండా కూర్చుకున్నారట. కంపు కొట్టిందట, దేవుడు బాధపడ్డాడండి. 20వ అధ్యాయం నిర్గమకాండం. నిర్గమకాండం 20వ అధ్యాయాన్ని మనం చూస్తే,
నిర్గమకాండం 20వ అధ్యాయాన్ని మనం చూస్తే 20వ వచనాన్ని చదువుదాం ఒకసారి. నెక్స్ట్ ఇది 16వ అధ్యాయం అయిపోయింది కదా, నెక్స్ట్ ముందుకు నిర్గమకాండం 20వ అధ్యాయం. మనం ఎప్పుడు చదివేయండి, కానీ నేను చెబుతున్నది మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు మాటి మాటికి పరీక్షిస్తున్నాడు. ఎందుకో తెలుసా? అది మనం అర్థం చేసుకోవాలి. 20వ అధ్యాయం 20వ వచనం. అందుకు మోషే అంటున్నాడు, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేశానని ప్రజలతో చెప్పిరి. మోసే అహరోనులు చెప్పినమాట అండి. మీరు భయపడకండి. ఎందుకు? పైన వాళ్ళ పరిస్థితి చూడండి. నిర్గమకాండం 1వ అధ్యాయం నుండి 17 వచనాల వరకు 10 ఆజ్ఞలు దేవుడు వాళ్ళతో చెబుతున్నాడు. ఫస్ట్ వాళ్ళతోనే చెప్తున్నాడు. శిలాపలకం మీద రాయబడక ముందు ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఉరుములతో ఎలా మాట్లాడుతున్నాడు? గడగడ బెడబెడ. అది ఉరుము మాట్లాడుతుంది అనుకో, మనం భలేగా ఉందంటామండి. ముందు చెవులకు దూదేసుకొని చేతులు పెట్టుకుని ఇలా పెట్టుకుని ఉంటాం పిడుగు పెడితే. అది దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు తట్టుకోలేక అన్నారు. 18వ వచనం. ప్రజలందరూ ఉరుములు మెరుపులు ఆ బూరధ్వనియు ఆ పర్వతపు ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లా నిరి ఏమన్నారట? నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చచ్చిపోతాం. అది దేవుడు మాట్లాడుతుంటే వాళ్ళు వినలేకపోతున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఏమని ఎలా చెప్తున్నాడు? ఉరుములు మెరుపులతో చెప్తున్నాడు. గడబెడ దడ 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 వీళ్ళకి అదిరిపోతుంది. ఏంటి ఆజ్ఞలు అంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం కింద, కింద భూమి ఎందుకని, భూమి క్రింద నీళ్ళ ఎందుకని ఉండు. ఏ రూపంలో మీరు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, పూజింపకూడదు. యెహోవాను నేను మీ తండ్రిని అని మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటి? మొదటి ఆజ్ఞ ఆయన ప్రేమించాలి. రెండో ఆజ్ఞ ఏంటి? అలా మొత్తం 10 ఆజ్ఞలు చెప్పాడండి. నేను రోషము గల దేవుడును, విశ్రాంతి దినను పరిశుద్ధంగా ఆచరించాలి, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఇదంతా దేవుడు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు అంటే, ఒక మనిషిలాగా నిలబడి కాదు. ఉరుములు మెరుపులు పెడపెడ పప్పులు ఎలా ఉంటుంది వాళ్ళకి పిచ్చెక్కిపోయి మోసే దగ్గర పోయి, మోసే మేము చచ్చిపోతాం అయ్యా, మేము చచ్చిపోతాం, మన దేవుడికి వద్దంటాం, మీకు వద్దంటాం, మేము చచ్చిపోతాం, చెవులు ఎదిరిపోతున్నాయి. అదే అండి అక్కడ అన్నది కదా, మేము చచ్చిపోతాం. ఆ మాట చూడండి ఎలా ఉందో. ప్రజలందరూ ఉరుములు మెరుపులు ఆ బూరధ్వనియు ఆ పర్వత ధూపమును చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి మోసేతో ఇట్లనే, నువ్వు మాతో మాట్లాడు మోసే, చాలు నువ్వు మాతో మాట్లాడు, నువ్వు చెప్పయ్యా దేవుడితో, సెవిటి అంత అయిపోయింది, నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాం, లేదంటే చచ్చిపోతాం అయ్యా అంటే, అప్పుడు మోసే వాళ్ళతో చెప్తున్నాడు, ఎందుకు దేవుడు మీతో ఇలా డైరెక్ట్గా ఉరుములు మెరుపులతో మాట్లాడుతున్నాడంటే చెప్తున్నాడు. 20వ వచనం. అందుకు మోసే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు మీ భయము ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేయుచున్నాడని ప్రజలతో చెప్పాను. అది మిమ్మల్ని పరీక్షించడానికి. రెండవది, మీరు పాపము చేయకుండడానికి. మూడవది, మీరు ఆయన అంటే భయపడాలి. అందుకు కనపడ్డాడు ఆయన. మళ్ళీ అందులో పరీక్ష కూడా చూడండి. అంటే దేవుడు పరీక్షించడం వెనకాల పాపం చేయకూడదని, ఆయన పరీక్ష వెనకాల ఆయనకు భయపడాలని ఆయన పరీక్షిస్తాడు. ఇది కాన్సెప్ట్. దేవుడు మన విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడు? పాయింట్ నెంబర్ 1, మనం పాపము చేయకుండా ఉండాలి. పాయింట్ నెంబర్ 2, ఆయన అంటే భయపడాలి. అవాదములకు చెట్టు వేశాడు, పరీక్షే కదా. చెట్టు ఎందుకు వేశాడు? వాళ్ళు పాపము చేయకుండా ఉండాలి. ఆ పరీక్షలో నెగ్గుతారా లేదా? మరి పాపం చేయకుండా ఉండాలంటే ఇక్కడ లాజిక్ మనకు అర్థం కావాలి. పాపము చేయకుండా ఉండాలంటే ముందు మనిషికి దేవుడు అంటే ఉండవలసింది భయం. భయం లేని ప్రతి ఒక్కడు పాపం చేస్తాడు. భయం లేని ప్రతి ఒక్కడు దేవుని మాటను ధిక్కరిస్తాడు. భయం లేని వాడే పాపము చేస్తాడు. కనుక పాపము చేయకుండా ఉండాలంటే దేవుడు నిన్ను పరీక్షించాలంటే దేవుడు నీకు ఆ రోజు అవాదములకు చెట్టు వేయాలి. నిన్ను భూమి మీద దేవుడు పరీక్షించాలి. అప్పుడు కదా నీకు దేవుడు అంటే భయం. అప్పుడు కదా నువ్వు పాపము చేయవు. ఎందుకు దేవుడు మనిషిని పరీక్షిస్తాడు? ఇది అర్థం చేసుకోవాలి మనుషులు. పరీక్ష వెనకాల దేవుని ఉద్దేశం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని. ఆయన మన క్రియలను పరీక్షించేవాడు, మనకు పరీక్షలు అనుగ్రహించేవాడు. పరీక్షలు నువ్వు నెగ్గాలి. ఇంకొకటి ఏంటో తెలుసా? పరీక్ష ద్వారా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. పరీక్ష ద్వారా నేను ఎంతో గొప్ప చేయాలనుకుంటున్నాడు. పరీక్ష ద్వారా నేను గొప్ప చేయాలనుకుంటున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయము 7వ వచనం చదవండి. వాక్య భాగం చదివారు కదా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఎంత మంచి మాట అండి. పరీక్ష ఎందుకో చెప్తున్నాడు ఇక్కడ. మరలా చదువుతా నేను. నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది గదా అంటున్నాడు. ఇది మనం ఆలోచిస్తే, నశించిపోవచ్చున్న సువర్ణము, సువర్ణం అంటే బంగారం, స్వర్ణము అంటే బంగారం. నశించిపోవచ్చున్న ఈ సువర్ణము, ఈ బంగారము ఎందుకు నశించిపోయిద్ది? బంగారం ఎందుకు పాడైద్ది తెలుసా? ఎందుకంటే దాన్ని శుభ్రం చేయకపోతే, దాని అగ్ని పరీక్షకు తీసుకోకపోతే, అగ్నిలో దాన్ని కాల్చకపోతే దానికున్న షైన్, దానికున్న ఆకర్షణ. బంగారానికి ఏముంటుందండి? ఆకర్షణ ఉంటుంది, షైన్ మెరుస్తూ ఉంటుంది. ఎక్కడున్న బంగారం బంగారమేనండి, ఎక్కడున్న బంగారం బంగారమే. మరి అదే బంగారం బంగారంగా కనపడాలంటే దానిని అగ్నిలో ఏం చేయాలి? అగ్ని పరీక్షలో తీసుకువెళ్ళాలి. ఆ పరీక్షలో అది నెగ్గితే అప్పుడు మెరుస్తూ ఉంటుంది. ఎక్కడున్న చిన్నదండి, చిన్నది. స్త్రీల ముఖములో ముక్కు మీద చిన్న పుడక, ఏంటది? ముక్కు పుడక అంట. అదేంటి? బంగారం. ఎక్కడో ఉన్న ముఖంలో అది మెరుస్తూ ఉంటుందండి. ముఖం కంటే అది మెరుపు ఎందుకు వస్తుంది తెలుసా? అది బంగారం కనుక దాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? బంగారాన్ని పరీక్షకు నెగ్గిన దాన్ని బంగారాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? మెడలో పెట్టుకుంటారు, ముక్కు మీద పెట్టుకుంటారు, ఇంకొకరు నాలుక బయటికి తీసుకుని నాలుకకు పెట్టారు, చెవులకు పెట్టారు. అదేంటండి? అది ఒక లోహం కదా, దాని ఎందుకు ఇక్కడ పెట్టుకున్నారు? విలువైనది అది. దానికి విలువ వచ్చింది. ఎక్కడ నిలిచింది? అది అగ్ని పరీక్షలో నిలిచింది కనుక అది విలువ వచ్చింది. దానికి విలువ ఉంది, దానికి చాలా ఆదరణ ఉంది, చాలా డబ్బులు వస్తాయి కనుక దానిని ముక్కు మీద పెడతాం, చెవులకు పెడతారు, మెడకాయ పెడతారు. ఇది ఒక లోహం కదా. మరొక లోహాన్ని నేను చెప్తాను. మరొక లోహం ఇనుమును ముక్కుకు ఎవరైనా ముక్కు పుడక చేయించుకుంటారండి? పోనీ మెడలో పెట్టుకుంటారండి? మెడలో. పోనీ చెవులకు పెట్టుకుంటారండి? ముక్కు ఏమంటే ఇంకెక్కడైనా పెట్టుకుంటారా? నాలుగు బయటికి లాగి పెట్టుకుంటారా? బీరోలో పెట్టుకుంటారా ఇనుము ముక్కల్ని ఎవరైనా? బ్యాంకులో తిప్పుతారు ఎవరైనా ఇనుము ముక్కల్ని ఎవరు? ఇది లోహమే కదా, బంగారం లోహమే కదా. ఈ లోహం అగ్ని పరీక్ష నిలిచింది. దీనికి ఉన్న గుణం అంత గొప్పది. అదే చెప్తున్నాడు గ్రంథకర్త. ఏమండి? నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, అలాగనే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే. అంటే మన విశ్వాసము దేనికంటే మన విశ్వాసము బంగారం కంటే అమూల్యమైనది మన విశ్వాసం. ఏమంటే దేవుడు అంటున్నమాట అండి భక్తుల ద్వారా, దానికంటే మెరిచే బంగారం కంటే అమూల్యమైనది మన విశ్వాసం దేవుని దృష్టిలో. మనం ఏం చేస్తాం? బంగారం ఇస్తాం, విశ్వాసం వదిలేస్తామంటే డబిమ్మని కేజీ బంగారం ఇస్తాం, దేవుని వదిలేస్తామంటే అంటారు. ఈ మధ్యకాలంలో ఒక 10 ఏళ్ల క్రితం నుండి ఘర్ వాపసి అనే ప్రోగ్రాం తెచ్చారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. ఘర్ వాపసి అంటే హిందీలో అది ఘర్ వాపసి. ఘర్ అంటే ఇల్లు, వాపస్ అంటే రా, పుట్టింటికి రా చెల్లి అన్నట్టు. ఘర్ వాపసి. ఎక్కడ నుండి? నువ్వు క్రైస్తవంలోకి వెళ్ళావు కదా, తిరిగి నువ్వు ఎందుకంటే భారతదేశం కదా నీది, హిందూ దేశం కదా, కాబట్టి నువ్వు వెనక్కి వస్తే 5 లక్షలు ఇస్తానన్నాడు. చాలామంది వచ్చేసారండి. వీళ్ళెవరు? విశ్వాసానికి నిలిచేవాళ్ళు కాదు. గర్రు వాపసి అట. పిలిస్తే దయ్యం రా వెనక్కని 5 లక్షలకే. ఇక బంగారం ఇస్తే అయిపోయాయి. బంగారం కంటే విలువైనది దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే. నిలిస్తే, పరీక్ష జరిగితే, నిన్ను దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తే ఏంటి లాభం? ఏంటి? నీ విశ్వాసానికి పరీక్ష ఎందుకు? అది కదా మన పాఠం. నీ విశ్వాసానికి ఎందుకు పరీక్ష? నిలిచినదైతే, శోధనలకు పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, అనగా యేసు 2వ రాకడలో
యేసు ప్రత్యక్షమైతే రెండోసారి అప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణం పరీక్ష. నీ విశ్వాసానికి పరీక్ష. యేసు రెండవ రాకడలో యేసుక్రీస్తు నిన్ను మెచ్చుకుంటాడు, నిన్ను ఘనపరుస్తాడు. ఏమండి? మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణం నీ విశ్వాసానికి పరీక్ష. ఏమనుకుంటున్నారు మన విశ్వాసము పరీక్షలో నిలబడితే ఎంత మెప్పు ఎంత ఘనతో తెలుసా? యేసు మెచ్చుకుంటాడంటే, యేసు మెచ్చుకున్నాడంటే ఎట్లుంటుందో తెలుసా? ముల్లోకాల అధిపతి ఆయన. 3 లోకాల్లో ఆయన నామము ప్రతి మోకాలు వంగుతుంది. ఆకాశం ఉన్న పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న లోకంలో కానీ యేసు నామములో ప్రతి మోకాలు వంగుతుంది. అంత గొప్పవాడు. ఆయన ఆకారము రెండవ రాకడలో ఎలా కనిపిస్తుంది తెలుసా? భూమి మీద ఆయన ప్రత్యక్షమైనప్పుడు అమెరికాలో ఉన్నవాడు ఒకేసారి చూస్తాడు, భారతదేశంలో ఉన్నవాడు ఒకేసారి చూస్తాడు. తెలుసా? ప్రతి నేత్రము భూమి మీద ఉన్న ప్రతి నేత్రం ఆయనను చూసిన రెండవ రాకడలు అంటే ఎంత ఆకారంతో వస్తాడండి ఆయన. ఆయన ఆకాశంలో ప్రత్యక్షమైనప్పుడు, భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు ప్రతి నేత్రము అంటే ఏమండి? భారతదేశంలో ఉన్న మనం ఇప్పుడు టైం ఎంత అంటే కరెక్ట్గా 11:37. ఇప్పుడు కరెక్ట్గా 11:30 కదా, 11:30 కదా. కరెక్ట్గా రాత్రి 11:30 అమెరికాలో ఉంటుంది. అంటే అక్కడ చీకటి. పగులు ఇక్కడైతే అక్కడ చీకటి. అంటే ఇటు కనపడిన వారు ఈ టైంలో అటు చూస్తే కనపడరు, ఎందుకంటే చీకటి. కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఆయన వస్తే అమెరికా వాడు ఒకేసారి చూస్తాడు, ఇండియా వాడు ఒకేసారి చూస్తాడు. ఆపోజిట్ కంట్రీస్ ఏదైనా ఎక్కడున్నా అందరికీ యేసుక్రీస్తు వారు కనిపిస్తారంటే ఏ రూపంలో వస్తాడు ఆయన? ఇప్పుడు ఆయనే నిన్ను పిలిచి బలా నమ్మకమైన మంచి దాసుడా అని అలా చూపించాడు అనుకో, నువ్వు ఎవరు కనపడతావు? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కనపడతావు. రా నా కుమార్తె రా, నీ విశ్వాసం చాలా గొప్పది అని యేసుక్రీస్తు పిలిచాడు అనుకోండి, ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కనపడతావు నువ్వు. మన మామూలు వాళ్ళం కాదు కండి. మైక్ ఇస్తే సభలో ఒక 100 మంది ఉంటే మైక్ ఇస్తే పాట పాడేవాళ్ళు, అప్పుడు వాళ్ళు పాడే ఫీల్ వేరండి. ప్రజల ముందు ఎలా పాడతారు? ఎందుకంటే అందరూ చూస్తున్నారు కదా, నైస్గా బాగా పాడాలని పాడతారు. ఈ మనిషిని తీసుకొచ్చి చర్చిలో ఎవరు లేరు, అందరూ బయటికి వెళ్ళండి, నేను ఒక్కనే వింటాను అయ్యగారిని ఆడ కూర్చొని పాడాను నాకు, అప్పుడు ఫీల్ వస్తుందండి వీళ్ళకి? వస్తుందా? పాడతాడు కానీ ఎలా పాడతాడంటే నీరసం ముఖం వేసుకొని. ఎందుకంటే వినేవాళ్ళు నలుగురు ఉంటే పాడడం వేరు, అంటే ఆ మెప్పు వేరు. ఈ అయ్యగారా, ఈ దిక్కుమాల అయ్యగారు రోజు చూస్తూనే ఉన్న ఈయన ముందు పాడాలా? అందులో అన్న నేను ఒక పల్లవి మర్చిపోయానని ఒక పల్లవి పాడి తప్పించుకునే రకం మనం. అది అందరూ ఉంటే ఇంకో పాటిస్తావా అన్న? సభలు ఇంకో పాటిస్తారా? కానకలప్పుడు పాటిస్తావా? ఎందుకంటే మెప్పు. ఈ భూమి మీదే అందరూ ముందు పాడాలని మెప్పుకి ఎంత విలువ ఉంటే, యేసుక్రీస్తు ప్రజలందరూ ముందు నిన్ను గొప్ప చేయాలని నిలబెడితే అదే చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు పరీక్షకు నువ్వు నిలబడితే, విశ్వాసం అనే పరీక్షకు నువ్వు నిలబడితే, యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. అంటే మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడంటే మెప్పు, ఘనత, మహిమ కారణం. మరి ఇప్పుడు ఏమనాలి మనం? ప్రభు నాకు పరీక్ష ప్రభు, నాకు పరీక్ష ప్రభు అనాలి. అందరికీ వాడు పరీక్ష దేవుడు. విషయం ఏంటో తెలుసా? నువ్వు పరీక్ష ప్రభు, నన్ను పరీక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తే పరీక్ష ఇవ్వడు ఆయన. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే 3వ తరగతోడు వెళ్ళి ఏమండి 10th క్లాస్ వాళ్ళతో కలిసి వాళ్ళు పరీక్ష రాస్తుంటే 3వ తరగతి విద్యార్థి వెళ్ళి ఉదాహరణకి, సార్ నేను కూడా పరీక్ష రాస్తా, పేపర్ ఇవ్వండి సార్ అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు 4 చదువు, 5 చదువు, 9 చదువు పాస్ అయ్యరా, అప్పుడు నీకు 10వ తరగతి పేపర్ ఇస్తాను, అది కూడా సంవత్సరం తరగతిలోకి వస్తాయి. లేదు నేను రాస్తానని అనుకో, నీకు నో ఛాన్స్. ఎందుకంటే నువ్వు 10th పరీక్ష రాయాలంటే 9th పాస్ అయ్యి రావాలి. అలాగనే దేవుడు పరీక్షించాలంటే అర్హత. ఆ పరీక్షలో నెగితే మెప్పు, మహిమ, ఘనత. దేవుడు మన విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడో మనకు అర్థం కావాలి. పరీక్ష అందరికి రాదు, రావాలంటే అర్హత ఉండాలి. అర్హత ఉంటే సరిపోదు, ఆ అర్హతకు నిలబడాలి. ఏ పరీక్ష లేదనుకోండి, అసలు విశ్వాసమే లేదు. ఇక మన విశ్వాసానికి పరీక్ష వేస్తే అసలు మనం తట్టుకుంటామండి. యోబు గారి పరీక్ష తెలుసు. 10 మంది పిల్లలు ఒక్కరోజే చచ్చిపోయారు. ఇప్పుడు మనమే ఉన్నాం, ఇంట్లో ఉన్నాం, జస్ట్ అలా ఇంట్లో నుండి బయటికి వెళ్ళినాం. దేవుడు ఒక పెద్ద పిడుగు ఇంటి మీద పడేశాడు. భార్య చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు.
అప్పుడు మనం ఇలా నిలబడి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. అయ్యగారు మా ఇంట్లో ప్రార్థన పెడతారండి, స్తుతి కూడిక అంటామండి. మనం తిట్ల కూడిక పెడతాం, తిట్ల దండకం ఎత్తుకొని. అయ్యో ఏడుపులో కూడా తిట్లు అండి, మామూలు అలా కదా మేడం, ఏడుపులో కూడా తిట్లు. ప్రియమైన దేవుని పిల్లలు, ఆ కెపాసిటీ అందరికీ ఉండదు, అందరికి రాదా పరీక్ష. ఈ మధ్యకాలంలో ఒక అయ్యగారు చెప్పిన మాట యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది. ఒక అన్న చెప్పారు మనకి, ఉపేంద్ర అన్న చెప్పారు. ఒక అయ్యగారికి 2 కొడుకులు, పాస్టర్ గారు కొడుకులు కూడా పెద్దగా ఎదిగారు, సేవ చేయాలి, ఇక సేవ వాళ్ళకి అప్పచెప్పాలి అనుకునే సమయంలో ఆ కొడుకులు 2 ప్రయాణంలో వస్తుంటే యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. వెంటనే చర్చి అయ్యగారు ఇంట్లోనే కదా తీసుకొచ్చారట. బాక్సులు 2 ముందు పెడితే విశ్వాసులు అందరూ ఇక అయ్యగారిని చూసి అమ్మగారిని చూసి ఏమంటారు, 2 కొడుకులు కదండి, ఇంకెవరు లేరు వారసులు. ఓ సంగమంతా ఏడుస్తుంది. అయ్యగారట నిలబడి, మీరెందుకు బాధపడుతున్నారు? ఏడవలేదట, ఏడవకుండా నా కుమారులు బాధలు లేని లోకానికి వెళ్ళారు. ఏ బాధ లేదు, వాళ్ళు అక్కడ సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు అని గొప్పగా చెప్పాడట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. అంత మాటని చెప్పగలం, అంత సీన్ మనకుందా? అలా ఉంటేనే పరీక్ష వస్తుంది. పరీక్ష రాయడానికి కూడా అర్హత ఉండాలి. ఇప్పుడు భోజనం తర్వాత పరీక్ష ఉంది, ఏ చదవనోడు పరీక్ష రాతన్నట్టు ఇస్తానండి, నేను పేపర్ ఇస్తానండి, ఇయ్యండి నేను. అదేంటి, విశ్వాసానికి పరీక్ష కలగాలంటే ముందు విశ్వాసంలో మనం నిలబడగలం. ఎందుకంటే దేవుడు నిలబడగల వాడికే పరీక్ష ఇస్తాడు, నిలబడలేని వాడికి పరీక్షించాడు దేవుడు. పరీక్షకు మన అర్హత ఉండాలి. యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు పిలిచాడు, ఏమన్నా తెలుసా? నువ్వు ఇంటికి వెళ్ళు, నీకు ఇష్టమైంది నేను తీసుకుపోతాను అన్నాడు. నువ్వేం చేయాలంటే ఇష్టమైంది తీసుకుపోతాను, అక్కడే చెప్పాడు దేవుడు. నీకు ఇష్టమైంది తీసుకొని పోతాను, నువ్వు వెళ్ళానాడు ఇంటికి. ఈ ఇష్టమైందంటే ఏదో వస్తువు అనుకున్నాడేమో. ఇంటికి వెళితే ఆయనకి ఇష్టమైన భార్య చచ్చి ఊరుకుంది, చంపేశాడు దేవుడే. అప్పుడు అన్నాడు దేవుడు, కళ్ళల్లో నీళ్లు కూడా రాకూడదు అన్నాడు. బైబిల్లో ఉన్నదండి, కథ ఏం కాదు. మనకేంటంటే కథలు అంటే బాగా ఇష్టం కదా, ఒక అయ్యగారట అదట ఇదట అని చెప్తే బాగా చెవులు పెట్టింటాం కదా, అలాంటి కథలు ఏం చెప్పాం మేము. ఎందుకంటే అయ్యగారు చెప్పింది ఎంతవరకు నిజమో కూడా తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన ఒక సంఘటన ఉందే, అది ఉపేంద్ర అన్న చెప్తే చెప్పాను నేను. అయ్యగారు ఆ మాట అన్నాడట, ఆ మాట వరకే. ఆ ముందు అయ్యగారు ఎలా ఉన్నాడో ఆయన జీవితం ఏందో మాకు తెలియదు, ఆ మాట బాగుందని చెప్పాము అంతే. కానీ బైబిల్లో భక్తులు రాయబడిన సంగతులు చూడండి, అవి ఒరిజినల్. ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు యెహెజ్కేలు ప్రవక్త, భార్య ఏమైపోయింది? చచ్చిపోయింది. నిజంగా అండి, ఇంటికి వెళ్ళాడట. దేవుడు అన్నాడు, కళ్ళల్లో నీళ్ళు రావద్దు అన్నాడు. ఎట్లుంటుంది? వీటికి మనం నిలబడతామండి? నిలబడ్డాడు కాబట్టి యెహెజ్కేలుని దేవుడు తీసుకువెళ్ళి ఎండిన ఎముకల మీద నిలబెట్టి, ప్రవచించు యెహెజ్కేలు, ఎండిన ఎముకలారా మీరు నిలబడి పాదములు ఎత్తి నిలబడండి అంటే, ఆ రోజు చనిపోయిన ఎముకలు లేచి మనుషులు తిరిగి బ్రతికారండి. అలాంటిది ఆయనతో దేవుడు జరిగించాలంటే ముందు పరీక్షలు ఆయనను దేవుడు పరీక్షించాడు, యెహెజ్కేల్ని. పెళ్లి కాని వాడిని దేవుడు పిలిచి, నాయన భద్రాచలంలో నంబర్ 1 వేశ్య ఉంది నాయన, దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలన్నాడు అనుకోండి. ఈరోజు దేవుడు అలా పిలవడు, పిలిచే కాలం కాదు కానీ అనుకోండి. వీడు ముందు చెప్తాడు, ప్రభా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ప్రభా, ఆమె లేకపోతే నేను చచ్చిపోతా ప్రభా అంటే, ఇద్దరు సావండి నరకానికి వెళ్ళి అంటాడు. ఎందుకంటే పరీక్షకు కూడా పనికిరాడాడు. ఇది కథ కాదు, ఇది ఎవరిని, ఏ ప్రవక్తతో దేవుడు చెప్పాడు చెప్పండి? ఓషియా ప్రవక్త. ఓషియా ప్రవక్తను దేవుడు పిలిచి, గోమోరు అనే వేశ్యను వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు. వెళ్ళి చేసుకున్నాడు. అంటే ఏంటి యెహెజ్కేలు, క్షమించండి, ఏంటి ఓషియా, నీ ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నావేంటి అని అన్నారు. అప్పుడు ఆయన దేవుడు చేసుకోమన్నాడు అన్నాడు. దేవుడు చెప్పాడు కాబట్టి భరించాడు. ఏమండి వాళ్ళండి భక్తులు, భరించాడు. ఆవిడతో చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు వెళ్ళి చెప్పు ఓషియా, ఇశ్రాయేలీల దగ్గరకు వెళ్ళి చెప్పు, నా ప్రజల దగ్గరకు. నీకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు తెలుసా? నా ప్రజలు, నేను పెళ్లి చేసుకున్న నా భార్య అనుకున్న ఇశ్రాయేలు ప్రజలు నన్ను విడిచిపెట్టి వేరే వాడితో వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు జనాంగం నన్ను విడిచిపెట్టి వేరే వాడిని భర్తగా అనుకుంది కదా, నా బాధ ఇప్పుడు నీకు అర్థమైంది, ఇప్పుడు వెళ్ళి ప్రవచించన్నాడు. అప్పుడు అర్థమైంది. ఓషియా ప్రవక్తకి వెళ్ళి ప్రవచించాడు ఇశ్రాయేలీలకి, నేను ఎందుకు ఇలా పెళ్లి చేసుకున్నానంటే మీరు ఇలా చేశారు కాబట్టి దేవుడు నన్ను ప్రాక్టికల్గా పెళ్లి చేసుకుని చూపించమన్నాడు. ఏమంటే దేవుడి కోసం భక్తులు పరీక్షకు నిలబడ్డారు. మనకే పరీక్ష ఉంది? అసలు పరీక్షకు అర్హులమా? పరీక్ష వస్తే నిలబడతామా? ఎందుకంటే ఈ భూమి మీద పరీక్షలో నిలబడితేనే దేవుడు మహాలోకాన్ని ఇస్తాడు. ఇది మనం మర్చిపోవద్దు, ఇది ముఖ్యం.
పరీక్షకు నెగ్గుతావా? పరీక్షకు నిలబడము వేరు, పరీక్షకు అర్హత సంపాదించడము వేరు. మరి ఆ పరీక్షకు అర్హత సంపాదన కలిగి ఉన్నామా? ఒకవేళ పరీక్షిస్తే నిలబడతామా? చెబుతున్న నేనైనా, వింటున్న మీరైనా, ఏ స్థితి వచ్చినా, ఎలా జరిగినా యోబు గుర్తు రావాలి. యోబు సహనమును మీరు వింటిరి కదా అన్నాడు. ప్రవక్తల గురించి రాయించాడు దేవుడు. వాళ్ళు పరీక్షకు నెగ్గారు. అబ్రహాం గారికి పుట్టిన ఏకైక కుమారుని కూడా దేవుని చేశాడు. హోరేబు పర్వతములో నాకు బలిగా, దహన బలిగా నీ కుమారుని అర్పించమన్నాడు. అప్పుడు అబ్రహాం గారు శారమ్మను పిలిచి, ఇది పరిస్థితి, మరి ఏం చేద్దాం? ఇదిగో ఇంత భక్తిగా ఉంటే మనకి ఇచ్చింది ఇదే, కొడుకుని ఇచ్చినట్టే ఇచ్చేట తీసుకెళ్ళిపోతాడట. అప్పుడు అంటది శారమ్మకు చెప్తే ఏమనేదో కానీ స్త్రీలు ఏమంటారు, నాకు ఓపిక లేదు నాయన, ఇప్పుడే ముసలిదాన్ని, ఇప్పుడు ఆయన బలి ఇచ్చామనుకో మళ్ళీ నేను కనలేను, నాకు ఓపిక లేదు అంటది. స్త్రీలు అదే కదా అనేది, నాకు ఓపిక లేదు, మళ్ళీ నేను కనలేను, ఆయన నాకు మరలా కానుపించినా నేను కనలేను, నీ దేవుడికో దండ నీకో దండ, నేను సమాజం చూసి చచ్చిపోతాను, ఓపిక లేదు అంటది. అందుకే అబ్రహాం గారు ఏమన్నాడు తెలుసా? ఆవిడకి చెప్పలే, ఒక్కడే బయలుదేరాడు, బలి ఇవ్వడానికి వెళ్ళాడు, బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, కాళ్ళు కట్టేశాడు. కుమారుడు ఎంత మంచివాడో చూడండి, కాళ్ళు కట్టేసిన, మా నాయన ఎందుకు కాళ్ళు కట్టేసినావు అంటే అడగలేదు. ఆయన అడిగితే చెప్పేవాడు అబ్రహాం, దేవుడు బలి ఇవ్వమన్నాడు. అప్పుడు ఒక్క తన్నుదని పరిగెత్తాం మనమైతే, ఒక్కటే తన్ను, ముసలోని తంతే ఏమవుతాడు అబ్రహాం? రాళ్ళ మధ్యలో ఇరుక్కొని చేస్తాడు. అవసరమైతే తన్ను దాన్ని ముసలోని కాలు చేతులు కట్టి ఏమంటే బలిపీఠం మీద పెట్టి దహన బలి ఇచ్చి ఈయన అబ్రహాం లాగా ఫీల్ అయ్యేవాడు మనం అక్కడ ఉంటే. కానీ వాళ్ళు మాత్రం దేవుడు చెప్పాడు అని వెనక్కిపోలేదండి, ప్రాణాలు సహితం. కానీ దేవుడు వాళ్ళకి అన్యాయం చేశాడా? చేయలేదు, చెయ్యడు. అదే నమ్మడం, అదే విశ్వాసం అండి. దేవుడిని నమ్ముతే అలా నమ్మాలి, లేదా విశ్వాసానికి మనం పనికిరాం. కనుక అలాగూ పరీక్షలో నెగ్గుతామా, పరీక్షకు అర్హత కలిగిన వారిగా ఉండి పరీక్షలో నెగ్గుతామా లేదా అన్నది నిర్ణయం దేవుడు మీకే విడిచిపెడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.